Praise the Lord. Glory to God. Once again, God has given me to come before you through this live program. I praise God for this, and I greet you all in the matchless name of Lord and Savior Jesus Christ. ప్రభువు నాకు ఇచ్చినటువంటి మరొక మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ మరలా ఈ రీతిగా మేము ముందుకు రావడానికి దేవుడి కృప చూపిన విధానాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. మరి సమయంలో ప్రియులారా, మీరందరూ కూడా అవకాశం ఉన్నవారు, వీలు కలిగిన వారు ఈ యొక్క హలో అవకాశం ఉన్నవారు, వీలు కలిగిన వారు దయతో మీరు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను దేవుని స్తోత్రం చూస్తూ ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి ప్రియులారా, మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం కూడా ఆరాధనలో కొద్ది నిమిషాల ముందుకు సాగుదాం. దేవుని చిత్తమైతే తర్వాత దైవవాక్యాన్ని కూడా వింటూ ప్రభునామాన్ని మనం స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రభువా పాల్గొంటున్నటువంటి నన్ను మమ్మల్ని కూడా మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. అదిగో తండ్రి, ఈ పరలోకపు పునరుద్ధానపు శక్తిని, బలాన్ని మా బిడ్డలందరిపై మీరు అనుగ్రహించి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకునమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరికి వచ్చిన పాట ఒక పాట పాడదాం.
పిలిచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీవే
నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా ఆత్మీయులే అవమానించి భూములే నన్ను అవమాసించిన ఆత్మీయులే నన్ను అవమానించిన కన్నులే నన్ను అవమాసించిన అరుణని వైపివయ్యా నా కరుణని వేసయ్యా అరుణని వైపివయ్యా నా కరుణని వేసయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరం యేసయ్యా 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 రే బాబా యేసయ్యా హల్లెలూయా. మన జీవితంలో మనల్ని ఆత్మీయులు అవమానించి నీలో అభసించి మనకు తోడై నీడై మనల్ని నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన అండగా ఆయన కొండగా మనకు తోడై ఉండగా మనకి ఏ దిగులు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమలో ఆ నీడలో మనమందరం కూడా సాగుచు ఒక నామాన్ని గణపరిచి బిడ్డలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సమయంలో దేవుని స్తోత్రం ఒక చిన్న
పల్లవి అందించాలని ఆశపడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి పాటల్లో మరొక నూతనమైనటువంటి పాట, ఓ యేసుని ప్రేమ విలువైనది, ఆకాశం కంటే ఎత్తైనది. ఈ పాట చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాను. విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. యేసుని ప్రేమ విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. వివరింతునా, లెక్కింతునా, వర్ణింతునా నీ ప్రేమను, వివరింతునా, వర్ణింతునా, లెక్కింతునా నీ ప్రేమను. ఓ యేసుని ప్రేమ విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. ఓ యేసుని ప్రేమ విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. మమతను పంచిన ప్రేమ, కలువరి ప్రేమ, సుఖము లేని ప్రేమ, చేయని ప్రేమ, మమతను పంచిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమించావు, క్షమించావు, శాశ్వత ప్రేమతో చేర్చుకున్నావు. ప్రేమించావు, శాశ్వత ప్రేమతో చేర్చుకున్నావు. వర్ణింతునా, వివరింతునా, లెక్కింతునా నీ ప్రేమను. వర్ణింతునా, లెక్కింతునా, వర్ణింతునా నీ ప్రేమను. ఓ యేసుని ప్రేమ విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. ఓ యేసుని ప్రేమ విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. వర్ణింతునా, లెక్కింతునా, వివరింతునా నీ ప్రేమ.
ఎత్తైనది, ఆకాశము కంటే ఎత్తైనది. యేసుని ప్రేమ విలువైనది, ఆకాశము కంటే ఎత్తైనది. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు కూడా పాటలు పాడుకొని ప్రభు నామాన్ని ఆరాధించుటకు గణపరచుటకు ప్రభువు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ విస్తారమైనది, ఆయన ప్రేమ లెక్కించలేనటువంటిది. కాబట్టి ఆయన ప్రేమలో స్వార్థం లేదు, మోసం లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. నిన్ను ఎవరు విడిచినా ఆయన మాత్రం నిన్ను విడువనటువంటి ప్రేమ. ఇర్మియాతో అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను విడువనటువంటి దేవుడు, నిన్ను ఎడబాయినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఎడల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు, నీ ఎడల గొప్ప వాత్సల్యతను కలిగి ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన మనసు, ఆయన ఆలోచన విధానం మన ఆలోచన విధానాలకు వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు నా పట్ల, నీ పట్ల చాలా వ్యత్యాసాన్ని కనపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనతో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దైవవాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. నీతో నాతో మాట్లాడేది దేవుడు, దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం నిన్ను నన్ను బ్రతికించేది, నీకు నాకు జీవాన్నిచ్చేది, ఆశను కలిగించేది, జీవితంలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని పోగొట్టి ఆనందాన్ని అనుగ్రహించేది, ఏమి ఉన్నా లేకపోయినా నీవు సంతోషంగా నీ హృదయంలో ఉండేటట్లుగా చేయగలిగింది దేవుని యొక్క వాక్యం. ధైర్యాన్ని నింపేది, బలాన్ని నింపేది, ప్రభావంతో నిన్ను బ్రతికించేటటువంటి వాక్యం దేవుని వాక్యం. మనుషుల మాటలు కొన్నిసార్లు ఆనందాన్ని కలగజేస్తాయి, కొన్నిసార్లు నిరుత్సాహాన్ని కలగజేస్తాయి. దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో ప్రతినిత్యము ప్రతి క్షణం కూడా నీకు ఆనందాన్ని కలిగించేదే, ధైర్యాన్ని కలిగించేయే. అలాంటి మాటలు నీకు నాకు దొరకటం, దొరికినప్పుడు వాటిని మనము పొందుకొని దాచుకోవడం, అవి మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో కొద్ది నిమిషాలు మీతో దేవుని యొక్క మనస్సు మానవుని ఎడల, లేకపోతే నా ఎడల ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిన ధ్యానంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క మనసు ఏమిటి, దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటి, దేవుని తలంపు ఏమిటి,
దేవుడు మానవుని ఎడల ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనేటటువంటి దాన్ని ఆ అధ్యాయం అంతట్లో కూడినటువంటి భాగాలను మీ ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క భాగమంతట్లో కూడా ప్రియులారా, ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క విషయాన్ని రచయిత రచించాడు పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా. దేవుని మనస్సు, దేవుని ఆలోచన. దినాన మనుషుల్లో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు, రకరకాలైన ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారు, రకరకాలైనటువంటి బుద్ధులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క తలంపు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. ఒకరి ఆలోచన ఏంటి అని అంటే నేను టీచర్ కావాలని, ఇంకో ఆలోచన ఏంటంటే నేను ఒక మంచి యాక్టర్ని కావాలని, ఇంకోటి ఆలోచన ఏంటంటే నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఉద్యోగం చేసుకుంటూ ఉండాలని, ఇంకొక ఆలోచన అంటే డాక్టర్ని కావాలని, మరొక ఆలోచన ఏంటంటే నేను ఒక మంచి పొలిటీషియన్ కావాలని, రాజకీయవేత్త, సైంటిస్టుడు కావాలని, ఒక మంచి ఐఏఎస్ కావాలని, లేకపోతే తన జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ కొరకే ప్రతి మానవుడు కూడా ప్రయత్నం చేస్తాడు. వాడి తలంపులు, ఆలోచనలు అట్లా ఉంటాయి, తప్పులేదు, ఉండాలి. లోకంలో రకరకాలైన మనుషులందరూ ఒకేలా కనపడతారు, కానీ ఆలోచన విధానం వేరు కనపడుతుంది, ఆలోచించే విధానం తీరుగా వేరు కనబడతా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన విధానము నీ నా ఎడల ఎలాంటిది, తలంపులు ఎలాంటివి అని మనం ఆలోచన చేసుకుంటే ఈ 10వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన యోధా ప్రాంతంలో యోర్దాను అద్దరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనసమూహం ఆయన చుట్టూ చేరి ఉంటుండగా అక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆయన యొక్క బోధలన్నిటి, ఆయన ఆలోచన విధానాలన్నిటినీ. ఇంతలో కొంతమంది పరిచయులు ఆయన యొద్దకు వచ్చి ఒక ప్రశ్న ఆయన ముందు ఉంచారు. ఏమిట్రా ప్రశ్న అని అంటే, అక్కడ రాయబడిన మాట 10వ అధ్యాయం 2వ వచనంలో, పరిచయులు ఆయన యొద్దకు వచ్చి ఆయన శోధించుటకై. వీళ్ళ ఆలోచన ఇది, దేవుడేమో మంచిని బోధిస్తూ ఉంటే, దేవుడు మంచిని తెలియజేస్తూ ఉంటే, పరిచయులు అనబడినటువంటి వారు కొంతమంది ఆయన ఎద్దకు వచ్చి ఆయన శోధించాలని, ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని, ఆయన ఏదో శోధంలో పడేయాలన్నట్టుగా ఆయన ఎద్దకు వచ్చి ఒక విషయాన్ని అక్కడ లేవనెత్తుతున్నారు. ఏంటంటే, పురుషుడు తన భార్యను విడనాటుట న్యాయమా అని అడిగిరి. అందుకే ఆయన మోషే మీకేం ఆజ్ఞాపించినని వారిని అడిగను. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యం బట్టి అతడు ఆజ్ఞను మీకు రాసి ఇచ్చను గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాడు. ఈయనేం చెప్తాడు అసలు ఇలాంటి విషయాలకి? ఈయన ఆలోచన విధానం ఏంటి అని ప్రశ్నిస్తే దేవుడు వారినే ప్రశ్నించాడు. ఎందుకు రాశారు, ఏమని రాశాడు మోషే? వాళ్ళు ఒకటి చెప్పారు ఆన్సర్.
అప్పుడు అన్నాడు, అది కూడా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే మీ హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యమైనటువంటి మనసును బట్టి, తలంపును బట్టి. అంతేగాని సృష్టి ఆది నుండి కూడా దేవుడు ఎప్పుడూ కూడా కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది, స్త్రీ పురుషుడు అనేటటువంటి వారు దేవునికి స్తోత్రం కుటుంబంగా చేయబడినటువంటి వారు ఏక శరీరంగా ఉండాలనే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. మనుషులు మాత్రం దాన్ని వేరు చేయాలని కోరుతూ ఉన్నారు. పరిచయులు ఆయన శోధించడానికి వచ్చి దీన్ని ఎలా చెప్తాడని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దేవుని మనసు ఏంటంటే, మానవుని ఎడల నీవు జతపరచబడినటువంటి కుటుంబంగా చేయబడినటువంటి ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ఐక్యంగా, వేరుగా నుండగా ఒకటిగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం, దేవుని తలంపు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని ఆలోచన నీ యొక్క జీవితంలో, మా జీవితంలో ఏంటి అని అంటే, నీవెప్పుడూ కూడా ఒకే కుటుంబంగా వేరువేరుగా కాక, దేవునికి స్తోత్రం, ఐక్యతను కలిగి నీ కుటుంబ దాంపత్య జీవితంలో ఐక్యం కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఈ దినాన మనుషులు చాలా త్వరగతిన వివాహం చేసుకుంటున్నారు, అంతే త్వరగా విడిపోతున్నారు. విడిపోవాలని కాదు దేవుడు కుటుంబాన్ని కట్టింది. చిన్న చిన్న మనసు మర్దలకి విడివిడిగా ఉంటూ దేవుని యొక్క ప్రణాళికకు దూరంగా ఉండడానికి కాదు దేవుడిని కుటుంబాన్ని కట్టింది. దేవుడికి కట్టినటువంటి కుటుంబం ఎప్పుడూ కూడా ఐక్యంగా, ఒకటిగా నీవు ఉండాలి, నీ జీవితం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు, మనుషుల విధానాల వల్ల, మనుషులు పెట్టే చిక్కుల వల్ల నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. గుర్తెరుగు, దేవుడు కట్టినటువంటి నీ కుటుంబం ఎప్పుడూ కూడా ఐక్యంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. కష్టమైనా, దుఃఖమైనా, వ్యాధైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, శోధనైనా, కరువైనా, ఉన్నవైనా, లేమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని చేత కట్టబడినటువంటి, జతపరచబడినటువంటి భార్య భర్త లేకపోతే కుటుంబం, ఆ కుటుంబ వ్యవస్థ ఎప్పుడూ కూడా ఒకటిగానే ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన విధానం. ఆమేన్, హల్లెలూయా. విడివిడిగా, ఒంటరిగా, దేవుని స్తోత్రం, దూరముగా నెమ్మది లేని స్థితిలో ఉండడానికి కాదు. మనుషులు తలంపులను గుర్తెరిగి, మనుషుల ఆలోచనలు గుర్తెరిగి, ఎక్కడ శోధన, ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ ఐక్యత లేని పరిస్థితి కలుగుతుందో దాన్ని గుర్తెరిగి దేవునిస్తూ దాని నుంచి దూరమై ఐక్యతగా నీవు నీ కుటుంబంతో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో దేవుని మనసది, దేవుని తలంపది. అక్కడికి వచ్చిన పరిచయులు ఆయన శోధించడానికి అడుగుతున్నారు. నీ దినములో శోధించేవారు నీ కుటుంబంలో, శోధనకు గురి చేసేవారు నీ కుటుంబంలో, శోధనకు గురి చేసే పరిస్థితులు నీ కుటుంబంలో, ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు నీ కుటుంబంలో అనేకమైనటువంటివి కలగవచ్చు, రేగవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని స్తోత్రం కలిగిన గాక, వాటి నుంచి నువ్వు దూరమై దేవుని స్తోత్రం ఒకటిగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడి 9వ వచనం, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. నీ తలంపుల చేత, నీ ఉద్దేశముల చేత, నీ మాటల చేత కలుగుతున్న ఇబ్బందుల చేత నీవు ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. వచ్చిన వాటిని పరిష్కరించుకొని ఐక్యంగా ఉండడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రయత్నం చేయాలి. ఒంటరితనం దేవుని స్తోత్రం శోధనకు గురి చేస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను ఒంటరిగా చూడడానికి ఇష్టపడడం లేదు, కానీ
కుటుంబంతో కూడా కలిసి ఉండడానికి మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఆమె కుటుంబ వ్యవస్థ దేవుని చేత నిర్మించబడింది. దేవుడు జతపరిచినటువంటి కుటుంబం. నీవు శోధనలు వస్తాయి, కానీ వాటిని పరిష్కరించుకునే మార్గాన్ని ఆలోచించి, శోధించే మాటలు అనేకమైన వస్తాయి, కానీ ప్రియులారా అవి ఎందుకు వస్తున్నాయో, ఏ రీతిగా వస్తున్నాయో గుర్తెరుగు. నీ ద్వారా వస్తున్నాయేమో, నీ ప్రవర్తన బట్టి వస్తున్నాయేమో, నీ కుటుంబ జీవితంలో ఐక్యత లేకపోవడానికి ఒకవేళ నీవే రీజన్ అయి ఉన్నావేమో, ఒకవేళ నీవే ఇబ్బందికరంగా నీ భర్తకి, ఒకవేళ అవమానకరంగా నీ భర్తకి, ఒకవేళ ఇబ్బందికరంగా నీ భార్యకి, అవమానకరంగా నీ భార్యకి, నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క క్యారెక్టర్ ద్వారా దేవుని స్తోత్రం కలిగిన గాక శోధనలకు గురవుతున్నావేమో. దాని ద్వారా ఒంటరితనం సాతానుడు ప్రవేశించి అనేక శోధనలకు గురై దేవుని స్తోత్రం ఒంటరితనమును అనుభవిస్తూ నెమ్మది లేని స్థితిలో నీవు ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. నువ్వు ఐక్యతగా ఉండాలన్నదే, ఐక్యతలో ఉన్న సంతోషాన్ని కలిగి ఉండాలన్నదే దేవుడు చూస్తున్నటువంటి, దేవుడు కలిగినటువంటి ఆలోచన. దేవుని స్తోత్రం. దేవుని తలంపది కాదు. 7వ వచనం, 6వ వచనం చూస్తే, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను. దేవుని స్తోత్రం. ప్రారంభం నుంచి కూడా కలగజేసిన దేవుడు వారిని జతపరిచాడు, ఒకరిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన భర్త, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి భార్య, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలు, దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి కుటుంబం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చిన్న భిన్నమైపోవడానికో, ఒంటరిగా ఒకరికొకరు ఉండడానికో కాదు. దేవునికి స్తోత్రం కలిగిన ఐక్యతను కలిగి జీవించడానికనే దేవుని యొక్క ఆలోచనను ఎరగాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో దేవుని స్తోత్రం చక్కని ప్రార్థన యేసయ్య చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. 21, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తండ్రి కుమారుడితో ఏకమై ఉన్నట్లుగా, తండ్రి పరిశుద్ధాత్ముడు కుమారుడు ఏకమై ఉన్నట్లుగా. దేవుని స్తోత్రం. ఈ దినమున నీవు కూడా నీ కుటుంబముతో ఏకమైన మనసును కలిగి ఉండడం శ్రేయస్కరం. అది మహిమకరం, దేవునికి మహిమకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒక ప్రక్కన, నీ భార్య ఒక ప్రక్కన, నీవు ఒక దిక్కున, నీ భార్య ఒక దిక్కున, నీ పిల్లలు ఒక దిక్కున. ఒంటరితనం దాని వలన అనేకమైన మనస్పర్ధలు, దాని వలన అనేకమైనటువంటి మానసిక ఆందోళనలు, కలవరములు. దేవుని స్తోత్రం. దానివల్ల మూర్ఖత్వం. దేవుని స్తోత్రం. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి, నేనే, నాదే రైట్, నాదే కరెక్ట్, నేను చెప్పింది అన్నట్లుగా. దేవుని స్తోత్రం. ఐక్యతలో ఉండే సలహాలు వస్తాయి. కూడుకొని ఉండడం వల్ల అనేకమైన ఆలోచనలు బయలుదేరుతాయి. ఒక సరి అయిన నిర్ణయం ఏర్పడుతుంది, ఒక సరి అయినటువంటి పరిష్కారం దొరుకుతుంది. నీకు నీవుగా ఆలోచన చేసుకుంటూ, నీకు నీవుగా గొప్పది అనుకుంటూ, నీ ఆలోచనలో నీవు, నీ తలంపులో నీవు ఎవరికి వారు ఉంటే పరిష్కార మార్గం దొరకదు. దేవుని ఆలోచన విధానం ఏంటి అని అంటే, నువ్వు కలిసి ఉండాలని, ఆమె నువ్వు ఐక్యత కలిగి ఉండాలని, నీవు నెమ్మది కలిగి ఉండాలని, దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని నీ కుటుంబాల్లో
నీవు అనుభవించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది ప్రియులారా. ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం శ్రేష్టమైనటువంటిది. ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఉన్నతమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని యొక్క సంగమా, ఐక్యతతో మనం ఏమైనా చేయగలం. ఐక్యతతో మనం ఏదైనా కూడా సాధించగలం. ఐక్యత కలిగిన కుటుంబం, ఐక్యత కలిగిన సంఘం, ఐక్యత కలిగినటువంటి సమాజం దేవునికి స్తోత్రం కలిగింది. ఈ దినమున అవసరమై ఉన్నది. సాతానుడు ఒంటరితనాన్ని ఏర్పరిచి దేవుని స్తోత్రం కుటుంబాల్లో అలజడులు రేపుతూ ఉన్నాడు. ఎవరికి వారే నేను చేసిందే రైట్, నేను చేసిందే రైట్ అనుకుంటూ తిరుగులాడుచు ఏ పనిని కూడా సాధించలేని పరిస్థితి అవుతుంది. ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఈ ఐక్యత అనేది కొరబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలిగి బయట చూడడానికి ఎంతో ఐక్యత కలిగిన కుటుంబాలుగా ఉంటున్నాం, కానీ ఎంతో ఆనందము కలిగిన కుటుంబాలుగా ఉంటున్నాం, కానీ హృదయములో, ఆలోచనలలో, తలంపులలో దేవుని స్తోత్ర అంతరంగములో దేవునికి దూరముగా మనము ఉంటూ ఉన్నాం. దేవునికి అవధేయులుగా ఉంటూ ఉన్నాం. ప్రేమించలేని స్థితిని కలిగి ఉంటున్నాం. సమాధానముగా ఉండలేని స్థితిని కలిగి ఉంటున్నాం. సమస్య ఏమిటో వెతికి దాన్ని పరిష్కారం చేసుకొని చక్కగా జీవించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. బయట సమాజానికి మాత్రం దేవుని స్తోత్రం చాలా చక్కగా మనం కనబడుతూ ఉన్నాం. ఇదా దేవుడు కోరేది? సమాజాల్లో మనుషులను, ప్రక్కింటి వారినో, ఎదురింటి వారినో, నీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలను, లేకపోతే నీ విశ్వాసులను, నీ తోటి వారినో సంతోషపరచడానికి కాదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ పిల్లలతో నీవు ఐక్యతను కలిగి సమాధానమును కలిగి ఉండడమే దేవుడు కోరుకుంటున్నటువంటిది. దేవుని నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో నీవు ఐక్యత కలిగి ఉండగలిగినప్పుడు దేవుని స్తోత్రం కలిగిన గాక నీవు బయట కూడా ఉండగలవు. నటించుకో, నటన జీవితం మానే. దేవుని స్తోత్రం. దేవుని సంతోషపెట్టే బిడ్డలంగా మనం ఉండాలి, కానీ మనుషుల్ని కాదు. దేవుడు అంతరంగమును చూచేవాడు. దేవుడు మన పరిస్థితులను చూస్తున్నటువంటి వాడు. మనము ఏకమై ఉండలాగున దేవుని స్తోత్రం వారును కూడా ఏకమై ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఆమేన్ అని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నీ కుటుంబం ఎలా ఉన్నది? నీ యొక్క కుటుంబ జీవితం ఎలా ఉన్నది? దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపెట్టేదిగా ఉన్నదా? దేవుని దుఃఖపరిచేదిగా ఉన్నదా? ఆ ప్రశ్నతో వచ్చినటువంటి స్పర్శను చూసి వారి మీద కోపపడుతున్నాడు దేవుడు. అసలు విడనాటం అనేటటువంటి మాటకు దేవునికి కోపం వచ్చింది. ఈ రోజున విడాకులు ఇస్తరాకుల్లో పనిచేస్తున్నారు. దేవుడు కట్టిన కుటుంబాన్ని సాతానుడు చీల్చివేయడానికి చిన్నటువంటి సుఖాలకై, చిన్నటువంటి వ్యసనములకై కుటుంబ వ్యవస్థలను నాశనం చేసుకుంటూ జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తూ ఉన్నారు యవనస్తులు. ఆమె దేవుడు కట్టిన కుటుంబం, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం, నీవు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, కానీ నీవు విడివిడిగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డలారా,
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము ఏకముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఐక్యతను కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క తలంపు. క్రొత్త నిబంధన కానీ, అది పాత నిబంధన కానీ, ఏ నిబంధన అయినా సరే దేవుడు ఐక్యతను కోరుకుంటూ ఉన్నాడు నా జీవితంలో. ఆమేన్. ఎంతవరకు ఐక్యతను కలిగి ఉన్నావు? ఎంతవరకు సమాధానం కలిగి ఉన్నావు? ఎంతవరకు నీ శరీరమును ప్రేమించుకున్నట్లుగా నీ యొక్క శరీరమైనటువంటి భార్యను ప్రేమించగలుగుతున్నావు? ఎంతవరకు లోబడి ఉండగలుగుతున్నావు? నీ శరీరాన్ని ఎంతో సౌఖ్యంగా చూసుకుంటావు, ఎంతో చక్కగా చూసుకుంటావు. దానికి ఏ దెబ్బ తగలకుండా దాని పోషణ, దాని సంరక్షణ, దానికి కావలసిన తిండి, నీకు కావలసినవన్నీ కూడా దేవుని స్తోత్రం ఎంతో జాగ్రత్తగా నీ శరీరానికి కావలసినవి అన్నిటిని కూడా సమకూర్చుకుంటూ ఉన్నావు. నీవు అందముగా కనబడ్డానికి, నువ్వు మంచి బలముగా కనబడ్డానికి, నీవు దేవుని స్తోత్రం చక్కగా ఉండడానికి అన్నిటినీ నీ శరీరానికి కావలసిన వాటన్నిటిని సమకూర్చుకుంటున్నావు. ఆమేన్. శరీరమైనటువంటి భార్య లేక నీ కుటుంబం, దేవుని స్తోత్రం, వారి గురించి నువ్వు పట్టించుకోగలుగుతున్నావు? ఆలోచన చేయగలుగుతున్నావా? నీ భర్తకు లోబడగలుగుతున్నావా? దేవుని స్తోత్రం. నీ భర్త ఏడవ గౌరవాన్ని చూపించగలుగుతున్నావా? లేకపోతే విడివిడిగా ఉంటూ ఎవరికి వారు గ్రేట్ అనుకొని జీవించగలుగుతున్నావా? ఆమేన్. ఈ దినాల్లో అనేకమైనటువంటి కుటుంబాల్లో ఈ విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఈ విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దేవుడు కోపపడే విషయం వేరుగా ఉండడం, దేవునికి కోపాన్ని తెప్పించిన విషయం, దేవుని కోపము రగులుకున్నటువంటి విషయం ఇది. దేవుని కోపం చాలా భయంకరమైనది. కాబట్టి దేవుని యొక్క ప్రియ సంఘం, ఆ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా, క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతున్నటువంటి నా జీవితాల్లో దేవుని స్తోత్రం, ఐక్యత లేనటువంటి స్థితి కనబడకూడదని దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలామంది కుటుంబాల్లో చాలామంది దేవుని స్తోత్రం కలుగునుగాక. పైకి మంచిగా కనబడుతూ ఉన్నాం, కానీ అంతరంగంలో చాలా చాలా శోధనలకు గురవుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకసారి పరిశీలన చేయి, పరిశీలన చేయి. తలంపులు మార్చు, ఆలోచన విధానం మార్చు, నీ తీరును మార్చు. దేవుని స్తోత్రం. కడవరకు నీతో ఉండి, కడవరకు నీతో కలిసి బ్రతికే దేవుని స్తోత్రం కలిగిన నీ భార్య బిడ్డలతో దేవుని స్తోత్రం ఐక్యత కలిగి జీవించడానికి ప్రయత్నించి. ఆమేన్. హల్లెలూయా. బయట వాళ్ళు ప్రేమించొద్దని నేను అంటలేదు. దానికన్నా ముఖ్యంగా ముందు కుటుంబం, కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్మాణం చేసినటువంటి, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు. ఆయన మొట్టమొదటిగా ఏర్పరిచిన కుటుంబం ఆదాము అవ్వల కుటుంబాన్ని దేవుడే తన స్వహస్తాలతో నిర్మాణం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా ఘనమైనటువంటి. హల్లెలూయా. భర్తకు నీవు లోబడే వ్యక్తివిగా, భార్యను నీవు ప్రేమించే వ్యక్తివిగా, నీ పిల్లల్ని నీవు ప్రేమించే వ్యక్తివిగా, నీ పిల్లలతో ఐక్యత కలిగి జీవించే వ్యక్తివిగా, అన్ని విషయాలు చర్చించుకునే వ్యక్తులముగా
నేను నీవు అందరం కూడా ఉండాలన్నదే దేవుని ఉద్దేశమే. మనందరి కుటుంబాలలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, అవి ఎక్కడా ఏ రీతిగా సమస్య రైజ్ అవుతున్నది అనేది ఒక్కసారి మనం కూర్చొని ఆలోచన చేసి పరిష్కరించుకొని ఐక్యతను కలిగి ఉండడానికి, ఐక్యతను కలిగి జీవించడానికి, ముందుకు సాగడానికి ఇష్టపడతాం. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ చూడండి ఒక మాట, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదివితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండండి. ఏక మనస్కులై కరుణ కలిగినటువంటి వారై, వినయ భావాన్ని కలిగినటువంటి వారై, ఒకరి ఎడల ఒకరు దేవుని స్తోత్రం కలిగిన ప్రేమను కలిగినటువంటి వారు, క్షమించే గుణమును కలిగినటువంటి వారై, ప్రేమించే గుణమును కలిగినటువంటి వారై, ఆదరించే గుణమును కలిగినటువంటి వారై, ఏక మనస్కులై ఉండి దేవుని మహిమపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి తెలుసు నీకేమి ఇవ్వాలో. దేవుడు ఏర్పరిచి ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవుని స్తోత్రం కలిగిన గాక. నీవు విచ్ఛిన్నం చేసుకోవడానికి కాదు ఇచ్చింది, కట్టుకోవడానికి ఇచ్చింది. ఉన్నాయని ప్రక్కనెట్టు. వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, ఆమె అట్టన్నది, ఈమె ఎట్టన్నది, ఇవన్నీ ప్రక్కనెట్టు. దేవుని స్తోత్రం. ఆమె అంటనే ఉంటుంది, నువ్వు వెంటనే ఉంటావు. ఆయన అంటనే ఉంటాడు, నువ్వు వెంటనే ఉంటావు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది. దేవుని స్తోత్రం. అవి ప్రక్కనెట్టి ప్రేమాగుణముతో కరుణాచ్యుతులై వినయ విధేయతతో దేవుడు మనల్ని కట్టాడు. ఈ కుటుంబాన్ని కడవరకు సంతోషముగా కొనసాగాలని తలంపుని కలిగి నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలుంటే బా, ఆ కుటుంబం చిన్న పరలోకమే, ఎంతో ఆనందదాయకం. దేవునికి స్తోత్రం కదా. ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు కేకలేసుకుంటూ, ఎప్పుడు మూతి ముడుచుకొని కూర్చుంటూ, మాట్లాడకుండా ఏందో నీ సొమ్మంత పోద్ది అన్నట్టుగా కదా. అలా ఉండే కన్నా సంతోషంగా మాట్లాడుకుంటూ, ఉన్నదాన్ని తింటూ, దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుంటూ, దేవుడిచ్చిన మాటలు వింటూ, పాడుకుంటూ కలిగి ఉండండి. ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. ఎవరికి వాళ్ళే ఏంటో అన్నట్లుగా ఉంటే ఎంతకాలం అని కదా, ఎంతకాలం దేవుని స్తోత్రం. అలా ఎవరి కారు జీవిస్తూ ఎంతకాలం అని అలా ఉంటే దేవుని స్తోత్రం, అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు కోరుకున్నది అది కాదు. ఆయన రాజ్యంలో ఎప్పుడూ కూడా సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఎప్పుడూ కూడా సంతోషం ఉంటుంది. మరి నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబాల్లో మనం ఉండగలుగుతున్నామా? పరిశీలన చేయి. నాకు నేను పరిశీలన చేసుకోవాలి, నీకు నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుడు కోరుకున్నటువంటి కుటుంబాలుగా మనం ఉండగలుగుతున్నామా అనేటటువంటి దాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. నీ భార్య అండి, నీ భర్తమ్మ, నీ పిల్లలోళ్ళు నువ్వు జీవించే విధానాన్ని వారు నేర్చుకుంటున్నారు, నిన్ను చూస్తున్నారు, వాళ్ళు నిన్ను అనుకరిస్తారు, వాళ్ళు నిన్ను పోలే నడుచుకుంటారు. వాళ్ళు నువ్వు ఒక హీరోవి, నువ్వు ఒక మార్గదర్శివి. నీ అడుగు జాడలో నడిచే నీ పిల్లలకు నీవేమి నేర్పిస్తున్నావు? కొట్లాట నేర్పిస్తున్నావా? పోట్లాట నేర్పిస్తున్నావా? ప్రేమించలేని స్థితి నేర్పిస్తున్నావా? భర్తతో ఎల్లప్పుడూ వాగ్విదాన్ని పెట్టుకుంటూ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ దేవుని స్తోత్రం
పిల్లల ముందు నీ కుటుంబాన్ని బజారు పాలు చేసుకుంటున్నావు. వారి హృదయాల్లో ఏమి నాటుతున్నావు, వారి తలంపుల్లో ఏమి నాటుతున్నావు? దేవునికి స్తోత్రం. పరిచయులు తీసుకొచ్చిన ఆలోచనని దేవుడు చూచి చాలా కోప్పడ్డాడు. ఆయన అందరికీ బోధిస్తూ ఉన్నాడు, అందరికీ తెలియజేస్తున్నాడు. అట్టి వారి మధ్య దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి ప్రశ్న వాళ్ళకి అవసరమా పరిచయులకి? అందుకే కోపం వచ్చింది దేవుడికి. అందుకే దేవుడు చాలా సూటిగా చెప్పాడు. ఎందుకు రాశాడు? మీకు ఆజ్ఞ మోసే కేవలం మీ కఠినమైన హృదయాన్ని బట్టే కదా. కఠినమైన హృదయం లేకపోతే అది రాసి ఉండేవాడు కాదు కదా. అయినా దేవుడు కట్టిన కుటుంబాన్ని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచన చేత గద్దించి మాట్లాడు. వేరు చేస్తుంది నీ కఠినమైన హృదయం, వేరు చేస్తుంది నీ కఠినమైన తలంపు. వేరుగా ఉంటున్నావు నీ బండవారిన హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఆ కఠినమైన హృదయం మార్చబడాలి. కఠినమైన హృదయంలో మెత్తని జీవం కలిగిన వాక్యాన్ని చేర్చుకుని దేవుని స్తోత్రం కలిగింది గాక. దేవుని సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలి. ఆమేన్. పైకి నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడిన బయట దేవుని స్తోత్రం లోపలికి పోయేసరికి ఒక్కడవే ఒంటరోడి. ఏం ప్రయోజనం? ఏమైనా ఉపయోగం ఉందో దానివల్ల? బయట అందరితో బాగా సంతోషంగా హ్యాపీగా మాట్లాడుతుంటే ఇంటికి పోయేసరికి మూతి ముడుచుకొని పండుకుంటాడు. ఉపయోగం ఏముంది? ఈ సంతోషాన్ని పంచుకునే చోటు నీ కుటుంబం, నీతో సదా ఉండే చోటు నీ కుటుంబం, నీతో దేవుని స్తోత్రం కష్టములో సుఖములో ఇబ్బందులో ఇరుకుల్లో కన్నీటిలో ఉండేది నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు. అందుకే అంటాడు తుదకు చివరికి మీరు ఏక మనస్కులై ఉండండి. చివరిగా చెప్తారు వినయ మనస్కులై ఉండండి, కరుణా చిత్తులై ఉండండి. ఇదే కోరుకుంటున్నాడు. నీ భార్య నువ్వు ప్రేమించలేనప్పుడు, నీ భర్తని నీకు గౌరవించలేనప్పుడు, నీ పిల్లలకి నీవు మార్గదర్శిగా ఉండలేనప్పుడు ఎలాంటి కుటుంబ వ్యవస్థను నీవు కడుతూ ఉన్నావు? దేవుని కోపానికి గురి కావద్దు ప్రియ సహోదరుడా, సహోదరు. దేవుడు అన్నాడు, దేవుడు జతపరిచిన కుటుంబాన్ని మనుషుడు వేరు చేయడానికి వీలేదు. ఆమేన్. దినమున ఇస్తరాకులు అయిపోయే విడాకులు, జాగ్రత్త. ఇంకా ఘోరమైన శిక్షలోనికి నువ్వు వెళతావు. కష్టమైన ఇబ్బంది అయినా ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నించి. 13వ వచనం, దేవుని ఆలోచన విధానంలో, దేవుని తలంపుల్లో ఉన్నటువంటి ఆయన ఆలోచన విధానం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే 13వ వచనంలో దేవుడు మానవుని ఎడల కలిగినటువంటి ఆయన మనస్సులోని ఆలోచన ఏమిటి అని అంటే ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటి అదనంటే, కొంతమంది చిన్న బిడ్డల్ని యేసు ఎదుగు తీసుకొస్తుంటే అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు వారిని తీసుకొస్తుంటే, మీరు పోవటానికి లేదు, నేను వాక్యం చెప్తున్నాడు, మీరు బాగుంది అన్నట్టు గద్దించి. అక్కడ రాయబడిన మాట, యేసు అది చూచి కోపపడి దేవుని యొద్దకు వచ్చేటటువంటి బిడ్డలను ఎవరైనా ఆటంకపరిస్తే దేవుని కోపం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ చిన్నోడు కానీ, పెద్దోడు కానీ, ముసలోడు కానీ, గుడ్డోడు కానీ, గూడోడు కానీ, చెవిటోడు కానీ, దేవుని స్తోత్రం, ఎవడన్నా సరే దేవుని యొద్దకు వస్తే వాడిని ఆశీర్వదించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని తలంపై. శిష్యులు ఆయన యొద్దకు వస్తుంటే వారిని గద్దించారట. అప్పుడు దేవుడు వారి మీద కోప్పడి, వారిని నా యొద్దకు రానియండి, వారిని ఆటంక పరచు. ఆమేన్. హల్లెలూయా.
దినానా దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి ఆటంకంగా పెట్టుకుంటున్నాం. మనమే అడ్డుగోడలుగా మిగులుతున్నాం. శిష్యులు దేవుని మాటను వింటున్నవారు, దేవుని యొక్క వాక్యం వింటున్నవారు, దేవునితో సహవాసం చేస్తున్నవారు, కానీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడుతున్నారు. ఈ దినాన్ని నీ పిల్లలకు అడ్డుగా నీవే. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడటం లేకపోవడానికి గల కారణం నీవే అడ్డుగా ఉంటున్నావు. దేవునితో సహవాసం చేస్తూ 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యులు ఆయన వద్దకు వస్తున్నటువంటి వారికి అడ్డుగా నిలబడుతున్నారు. వారిని దేవుడు గద్దించాడు, కోపపడ్డాడు. ఈ దినమున దేవుని సన్నిధికి నీ పిల్లలు రాలేకపోతున్నారు అని అంటే కారణం నీ వడ్డేమో, నీ క్రియలు అడ్డేమో. దైవ సన్నిధికి ఏం వెళ్తావాలి, వీళ్ళకే ఎట్టుంటే అని వాళ్ళు ఆగిపోతున్నారే. ఒకవేళ వచ్చినారే నువ్వేమంతా చదువుకో, ఇంట్లో కూర్చొని చదువుకో అని తీసుకురాకుండా వాళ్ళ ఇంటికి వదిలేసి వస్తున్నారు. Don't be hindered to get the blessing of God in your life. అడ్డుగా నిలబడద్దు. దేవుని స్తోత్రం. అడ్డుగా నిలబడుతున్నారేమో కొన్ని కుటుంబాల్లో. దేవుని స్తోత్రం కలిగిన ఆశీర్వాదానికి అడ్డుగా వారి భర్తలు నిలబడుతూ ఉన్నారు. ఆశీర్వాదానికి అడ్డుగా దేవుని స్తోత్రం నీ ఆలోచన విధానాలు నిలబడుతూ ఉన్నాయి. ఆశీర్వాదానికి అడ్డుగా ప్రవర్తన నిలబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడిని ఆశీర్వదించాలని తన చేతులు చాపి నేను రమ్మంటూ ఉన్నాను. నీ వడ్డుగా నిలబడ్డానికి వీలు లేదు. నీవు దైవ సన్నిధికి వస్తే, దేవుని సముఖానికి నీవు వస్తే, దేవుని స్తోత్రం. అక్కడ రాయబడిన మాట 16వ వచనంలో ఆ బిడ్డల్ని ఎత్తు కౌగలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించు. నీవు అడ్డు తొలగించుకొని నీవు దైవ సన్నిధికి వస్తే దేవుడు నిన్ను ఎత్తుకొని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధిని అలక్ష్యం పెడుతూ, దైవ సన్నిధికి రావటానికి నీకున్న పరిస్థితుల్ని అడ్డు చూపుతూ, దేవుని స్తోత్రం, దేవుని వాక్యం వినడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఈ దినమున అడ్డుగా, ఆటంకంగా నీ పనులు, నీ మాటలు, నీ ప్రవర్తన నిలబడుతుందేమో. వాటన్నిటి ప్రక్కనెట్టి నీ పనులను, నీకున్నటువంటి అభ్యంతరాలను ప్రక్కన పెట్టి దేవుని స్తోత్రం దేవుని సన్నిధికి పరుగులెత్తుతూ నీవు వస్తే నిన్ను ఎత్తుకొని కౌగలించుకొని ఆదరించేటటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న యేసునాథుడు. అందుకే భక్తుడు దావీదు 122వ కీర్తనలో జనులు నాతో ఆయన సన్నిధికి వెళ్తామని చెప్పినప్పుడు నేను సంతోషించాను. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషపడ్డాను. దావీదు సంతోషపడుతున్నాడు దేవుని మందిరానికి వెళ్ళడానికి. తనకున్న పనులన్నీ ప్రక్కనెట్టి దైవ మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నాడు, ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాడు, ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడు, స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళడానికి పరుగులెత్తుతూ ఉన్నాడు. ఈ దినమున మందిరం అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, దేవుని స్తుతించడం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి రావడం అంటే ఇంకా నిర్లక్ష్యం. టయానికి మన పనులు ప్రారంభిస్తాం, టయానికి మనం ఆహారాన్ని తీసుకుంటాం, టయానికి మనం వెళ్ళవలసిన స్థలానికి వెళతాం, కానీ దైవ సన్నిధికి మాత్రం పోవచ్చులే
అన్న నిర్లక్ష్య ధోరణి ఎక్కుతూ ఉంటుంది. ఆ పోవచ్చులే అనేటటువంటి మాట నీకు అడ్డైపోతుంది. అది సోమర్తనం అయిపోయింది. పోవచ్చులే అనే దీర్ఘం తీసే ఆ మాట దేవుని స్తోత్రం ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడుతుంది. పోవచ్చులే పోవచ్చులే అంటావు, ఈ లోపల నువ్వు పోయే టైం అయిపోద్ది, నువ్వు పోలేవు, నువ్వు వెళ్ళలేవు. నువ్వు అనుకున్న తడువునే అనుకున్న వెంటనే దైవ సన్నిధికి రా. దేవుని స్తోత్రం. అక్కడ దేవుడు నీ కొరకు చేతులు చాపి కౌగిల్లో భద్రపరిచి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు. చిన్న బిడ్డలు ముట్టవలనని కొందరు ఆయన వద్దకు తీసుకుని వచ్చి నిన్ను ముట్టడానికి, నిన్ను తాకడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితాలు, నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబ జీవితాన్ని దీవించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ బోధిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. 3-4 వచనాల్లో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మారాలి, మన ఆలోచన విధానములు మారాలి. ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి ఆలోచన తలంపులు మారాలి. యజమానికి అడ్డుగా ఉంటున్నావా? యజమానురాలుగా అడ్డుగా నిలబడుతున్నావా? నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఆశీర్వాదాన్ని కోల్పోయే పరిస్థితులలో మనం తెచ్చుకొనకూడదని దేవుని దాసునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త దేవుని స్తోత్రం 10వ అధ్యాయానికి మరొకసారి వద్దాం. అక్కడ 17వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన బయలుదేరి మార్గ మధ్యం పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలిన, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని అడిగాను. ఇంకో క్యారెక్టర్ కనపడుతుంది. క్యారెక్టర్ ఏంటి అంటే ఆయనకి నిత్య జీవం కావాలంట. కాబట్టి ఆ నిత్య జీవంతో వెళ్ళాలంటే నేనేం చేయాలి, అదొక్కటి చెప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటే దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు నిత్య జీవానికి పోవాలంటే నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటన్నిటి చెయ్యి అని అంటే ఆయన అంటాడు, నేను ఇవన్నీ కూడా బాల్యం నుంచే చేస్తున్నాను సార్, మా డాడీ వాళ్ళు మాకు మంచిగా అన్నీ నేర్పారు, ఇంకేం తక్కువేం లేదు, నేనేం అబద్ధాలు ఆడను, నరహత్య చేయను, వ్యభిచరించను, దొంగిలించను, అబద్ధ సాక్ష్యం పలకను, నా తల్లిదండ్రులను సన్మానిస్తాను అని అంటాడు. అక్కడ కింద ఉంది. అందుకు అతడు బోధకుడా, బాల్యం నుండే ఇవన్నీ నేను చేస్తున్నాను, నువ్వు చెప్పిన వాటన్నిటి కూడా తూచే తప్పకుండా పాట. అయితే దేవుడు అప్పుడు ఒక మాట, మంచిది అని చేస్తున్నావు కదా, కానీ నీకు ఒకటి కొదువుతాను. నాకు కొదువా ఏముంది చెప్పు అని అంటే అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ కలిగి ఉన్న అమ్మి పేదలకేమో పరలోకంలో నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పు. దేవునికి తెలుసు దేవుని ఆలోచన. ఆలోచన ఏంటంటే ఇవన్నీ నేను చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇంక దేవుడు నాకు నిత్యజీవం ఇచ్చేస్తాడు అన్నట్టుగా వచ్చాడు. కానీ దేవుని ఆలోచన అంటే వీడు బుద్ధి తెలుసు, ఆలోచన తెలుసు, వీడు పిచ్చినారు అని తెలుసు, వీడు పెట్టినోడు అని తెలుసు. అందుకే అన్నాడు, నీ కలిగినవన్నీ కూడా పేదలకి అమ్మి పేదలకి ఇమ్ము, పరలోకంలో నీ ధనము కలుగును. రాయబడ్డ మాట ఏంటంటే, అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు కదా. ఏడొచ్చింది అసలు తంట. అప్పుడు దాకా అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మీరా ఆస్తి అనే కడికి వచ్చేసరికి దేవుని స్తోత్రం ముఖం అంత చిన్నగా అయిపోయింది.
ఏదో నేనేదో ఇవన్నీ చేస్తా ఉంటుంటే ఇది చేస్తానులే, ఇంకా నాకేం బాధ లేదులే, నాకున్న దారితో దేవుని స్తోత్రం వెళ్ళినాక ఐ కెన్ ఎంజాయ్, ఐ కెన్ లీవ్ హ్యాపీలీ అన్నట్టుగా దేవుని స్తోత్రం చాలా సంతోషంగా వచ్చాడు. దేవునికి తెలియదు వాడు మనిషి అట్టాడు, అసలు ఈ బుద్ధి అట్టాడు, పరీక్ష చేస్తాడు దేవుడు నీ మనసు ఎలాంటిదో తెలుసుకోవడానికి. అందుకే అన్నాడు, యేసు చుట్టూ చూసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళు జనాలు ఉన్నారు, చుట్టూ చూసి అన్నాడంట, ఏమన్నాడు తెలుసా? ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆ మాటలు శిష్యులు విస్మయమందురు. అందుకు యేసు తిరిగి వారు తిట్టాను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంత దుర్లభము. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. ధనం చాలా భయంకరమైనది. అందుకే అపోస్తలుడైన పౌలు నేను పెంటతో సమానంగా అంటాడు. దాన్ని పెంటతో సమానంగా ఎంచుతాడు. అంత భయంకరమైనది తన ఆశ. ఇద్దరు మన ధనము కొరకే, ఆస్తి కొరకే అనేక హత్యలు, మారణ హోమాలు, కొట్టెలు, పన్నాగాలు, కుతంత్రాలు, డబ్బు సంపాదించుటకు, ఆస్తి సంపాదించుటకు, ధనవంతులవుటకు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీకే దినాన ఆ దినం కలిగి ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళటమే దేవుని ఉద్దేశం. దేవునికి తెలుసు. అందుకే అన్నాడు, నీ ఆస్తి అమ్మీరా భయ్ చూద్దాం అనేసరికి, అమ్మో ఆస్తిత్వ నేనట్టు బతకాలి, ఏమనుందా, ఎంతకాలం గొడవ పెట్టుకుంటే పిసినారితనం, దేవుని ఖర్చు పెట్టలేనటువంటి తనం, ఇయ్యలేనటువంటి తనం, ప్రేమించలేని తనం, దేవుడు చెప్పిన దాన్ని చేయలేనటువంటి పరిస్థితి. అందుకే అన్నాడు, ఏమన్నాడట? తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట చాలా సులభం. ధనవంతుడు అమ్మి ఆస్తిని ఇవ్వలేడేమో, కానీ ఇవ్వలేడు. వాడిచ్చాడు అని అంటే దేవుని స్తోత్రం. ఇక వంటి కూడా సూది బెజ్జంలో దూరినట్టు, ఆడియలేడి దొరలేడు, అంత కష్టం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లరా, నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ప్రేమించే స్థితిలో ఉండాలన్న దేవుని ఉద్దేశం. తన ప్రియ కుమారుని నీ కొరకు ఇచ్చాడు ఆయన. తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు ఆయన. పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చాడు ఆయన. తన మహిమను త్యాగం చేశాడు ఆయన. తన పరిశుద్ధ జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన. నీ కొరకై, నా కొరకై తనకున్నటువంటి ఉన్నతమైన స్థితిని త్యాగం చేసి లోకానికి వచ్చి నేను రక్షించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆపద్దినమున నీ ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కడికి రాదు. కాబట్టి ఈ లోకములో ఒకవేళ నీవు ధనవంతుడవై కలిగిన సంపన్న స్థితిలో నీవు ఉన్నా, నీకున్న అవకాశంలో దేవుని స్తోత్రం కలుగునుగాక. పేదలను ఆదరించి వారికి సహాయం చేసి గుణం కూడా నీలో ఉండాలన్నదే దేవుని మనస్సులోని ఆలోచన. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 112వ కీర్తన మనం చదివితే దేవుడు అక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. 112వ కీర్తన, దేవుని స్తోత్రం, 9వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమిటి ఆ మాట? ఆయన తన ప్రజల విమోచనము కలుగు చేయవాడు. వాడు దాతృత్వం కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి పిల్లలు, దేవునికి స్తోత్రం కలిగినగాక, దాతృత్వం కలిగించే పిల్లలుగా ఉండాలి. నిజముగా ఈ దినమున అనేకమైనటువంటి దేవుని స్తోత్రం కలిగినగాక కంట్రీస్ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి గల కారణం దాతృత్వాన్ని కలిగి ఉండడమే, దేవుని ప్రేమను చూపించడమే. దేవుని స్తోత్రం. అనేక మంది కూడా ఆశీర్వదించబడ్డానికి కారణం నీవు దాతృత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం పరిశీలన చేస్తే పిల్లారా, అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, అనేకులు గొప్పవారి కటాక్షమును వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. ఆయన దాతయ్యై నీ కొరకు తాతగా ఈ లోకమునకు దిగివచ్చి తన కుమారుని దాతృత్వంగా ఇచ్చాడు. అందుకే ప్రపంచం ఈ దానాన్ని ఆయన్ని ప్రేమించగలుగుతుంది, ఆయనకి స్నేహితులుగా మిగలగలుగుతుంది. తన ప్రియ కుమారునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన, తన గొప్పతనాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. కలిగినది నీవు ఇచ్చే స్థితిలో నీవు ఉండగలిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ సంగమా, దేవుని బిడలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి నీవు ఐక్యతగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన అయింది. రెండవది, దేవుని స్తోత్రం, నీవు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదానికి దేవుని స్తోత్రం ముందుకు రావాలన్నదే దేవుని ఆలోచన అయింది. మూడవది, నీవు దాతృత్వాన్ని కలిగి దేవునికి ధారాళంగా ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఆలోచన విధానమై ఉన్నదని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయములో దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం వస్తుంది. 35వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, 35వ వచనం నుంచి కిందకు జరిగితే, అక్కడ దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఎవరుండాలనే పోటీ శిష్యుల మధ్య వచ్చింది. ఇది నాన్న ఏమి లేకపోయినా గొప్పలు చెప్పుకోవటం, గొప్పగా ఉండటం, డబ్బా కొట్టుకోవటం కదా చాలా ఇష్టం. చేసేదేమో లేకపోయినా నేను యేసు ప్రభుకి రైట్ లెఫ్ట్ అని చెప్పుకోవాలని, సంఘంలో నేను రైటు, సంఘంలో నేను లెఫ్ట్, మా కుటుంబంలో నేనే తోపు, మా కుటుంబంలో నేను గొప్ప అని చెప్పుకోవడానికి సమాజంలో చాలామంది ఉంటారు. ఏముండదు. శిష్యులు కూడా అదే వచ్చింది. ఏమన్నా అయ్యా, నీ కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉండాలా అని దేవుడు ఆడు అడుగుతూ ఉంది. దేవుడు అప్పుడు అన్నాడు, కుడివైపున ఎడమవైపున ఎవరు ఉండాలి, నా అవసరం ఆడుంది. అసలు నేను వచ్చిందే పరిచర్య చేయటానికి, నేను వచ్చిందే పరిచర్య చేయడానికి, నేను వచ్చిందే సేవ చేయడానికి, నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి, నేను వచ్చిందే పాపిని రక్షించడానికి. నా పనిది. మీరేమో ఎడమవైపు కుడివైపు కూసం కొట్టుకుంటారు, అది నా విషయంలో లేదు.
దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆలోచన ఏంటంటే, నేను వచ్చిందే పరిచర్య చేయడానికంటే నువ్వు కూడా పరిచర్య చేయాలనే ఉద్దేశం కదా. నువ్వు కూడా దేవుని యొక్క సేవలో పాల్గొందాలన్నదే ఉద్దేశం. నీ వంతు ఉపకార ధర్మం, నీ వంతు నీవు చేసే పని, నీకున్న తలాంతుని దేవుని కొరకు ఉపయోగించాలన్నది దేవుని ఉద్దేశం. అంతేగాని గొప్పతనం చూపించుకోవడానికో, గొప్ప వ్యక్తులుగా ఉండడానికో, పక్కనో కుడివైపు ఎడం వైపున కూర్చొని దేవుని స్తోత్రం కలిగాక పెత్తనం చేయడానికో దేవుని యొక్క ఆలోచన కాదు. కుటుంబంలో నువ్వు పెద్దవైతే నువ్వు మాదిరిగా ఉండాలి నీ పిల్లలకి. నువ్వు సంఘంలో పెద్దవైతే నీవు కూడా సంఘంలో మాదిరికరంగా ఉండాలి. అంతేగాని నేను పెత్తనం చేస్తాను, పెద్దగా ఉంటానంటే కుదరదు. దేవుడు వచ్చిందే పరిచర్య చేయడానికి అని చెప్తున్నాడు. సేవకులంగా, దేవుని బిడలంగా, దేవుని పిల్లలంగా నీకున్నటువంటి స్థితిలో, నీకున్నటువంటి పరిచర్యలో నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే ముందు పరిచర్య చేయడం నేర్చుకో. పరిచర్య ధర్మం నీకు తెలియాలి, పరిచర్య విధానం నీకు తెలియాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. పరిచర్య విధానం, పరిచర్య చేయగలిగే గుణం నీకున్నప్పుడు గొప్పతనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంది, అన్నింటిలో ముందుండి అన్ని కార్యక్రమాల్లో నీ వంతు నీవు చేస్తూ ఉంటే దేవుని స్తోత్రంగా పాస్టర్ గారే పిలిచే నీకు అన్నీ అప్పగిస్తాడు. నువ్వేం చేయకుండా ఓన్లీ పెత్తనమే చేస్తానంటే, నువ్వేం చేయకుండా నేను అన్నీ నేను నా ఆధ్వర్యంలో సాగాలంటే అబ్బే నడవు. దేవుడు చెప్తున్నాడు, నా వశంలో ఏమీ లేదండి, నేనే పరిచర్య చేస్తున్నాను, మరి మీరు కూడా చేయండి అని. ఆమె పెత్తనం కావాలి, పెద్దగా ఉండాలంటే పరిచర్య. నేనైనా నువ్వైనా సమాజంలో ఎవరైనా. ఆమేన్. హల్లెలూయా. పార్టీ మంచిగా పనిచేస్తుందంటే ఆ పార్టీని ప్రజలు గుర్తిస్తారు, రేపొద్దున అధికారాన్ని కట్టబెడతారు. అలాగే సంఘంలో, కుటుంబంలో కూడా నువ్వు పనిచేస్తూ అందరికి ఉపయోగకరంగా ఉన్నావంటే అందరూ కూడా దేవుని స్తోత్రం నేను ప్రేమిస్తారు, బాధ్యత నీకు అప్పగిస్తారు. వాడు పని చేస్తాడురా, వాడు బాధ్యతగా ఉంటాడు, అన్ని విషయాల్లో కూడా మంచిగా అందరిని చూస్తూ ఉంటాడు, వాడికి ఇచ్చినా తప్పు లేదు అన్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో కూడినటువంటి మనం పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాలని దేవుని దాసునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక చివరిదిగా ఏమిటి అని అంటే, దేవుని స్తోత్రం కలిగిన గాక, చివరిదిగా 46వ వచనం నుంచి మనం పరిచయం చేస్తే అక్కడ ఒక బత్తమైన గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. దేవుని ఆలోచన విధానం చూడండి. మనుషులందరినీ ఆ మనుషులందరూ అతను ప్రక్కనెట్టిన దేవుడు అతను ప్రేమిస్తున్నాడు. అంటే దేవుని మనసు ఏంటంటే, నీవు నేను ఎల్లప్పుడూ ప్రేమించే బిడ్డలంగా ఉండాలి, ఇతరులకు సహాయపడే బిడ్డలంగా ఉండాలని, ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి. ఆమేన్. అలాంటి నీవు గుణాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను నెంబర్ 1 ఐక్యతను కలిగి ఉందాం. నెంబర్ 2 దేవుని ఆశీర్వాదం కొరకు పరుగులెత్తుదాం. నెంబర్ 3 నీవు దాతృత్వాన్ని కలిగి ఉందాం. నెంబర్ 4 పరిచర్య గుణాన్ని కలిగి ఉందాం. నెంబర్ 5 ఇతరులు ప్రేమించే గుణాన్ని కలిగి ఉందాం. దేవుని చిత్తం ఇది, దేవుని చిత్తం, దేవుని ఆలోచన విధానం ఇది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా బలపరిచి నడిపించునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు విన్న బిడ్డలందరినీ దీవించు, వినబోతున్న వారిని దీవించు.
రాబో దినాల్లో ఇంకా మరి ఎక్కువగా గంభీరంగా మనందరం కూడా చింతకు సహాయం చేసి పాల్పరచు. నీ కృపా మహదైశ్వర్యమును మాకు అనుగ్రహించి నీ కృపలు మమ్మల్ని భద్రపరచు. యేసు దివ్యనామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.